ఒక స్త్రీని ఆదిపరాశక్తి ఎందుకంటారు మీకు తెలుసా తల్లి? ఒక ఆదిపరాశక్తి ఎవరి పేరమ్మా మీకు తెలిసి? పార్వతీదేవి. పార్వతీదేవి పేరు కానే కాదు, ఏ పురాణాలలో రాసిందో చెప్పండి, నేను మీకు చెప్తా. ఆదిపరాశక్తి సమస్త కూడా దేవతల పేరు కూడా కాదు ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి నీ పేరు. ఆదిపరాశక్తి ఒక ఆడశిల్పిల్ల పేరు. ఆదిపరాశక్తి ఒక చిన్న కుటుంబంలో ఉన్న ఆడపిల్ల పేరమ్మా. ఆదిపరాశక్తి ఎలా అయింది? ఒక మరణం సంభవించింది అనుకోండి, ఉదాహరణకి నాకమ్మా, నేను 11 డెన్సిల్ మాత్రమే మోయగలను. నా మీద లారీ వెళ్ళింది అనుకోమ్మా, నా మరణం 11 డెన్సిల్ వరకే బేర్ చేయగలుగుతాను నేను. ఆఫ్టర్ 11 డెన్సిల్ నేను చనిపోతా. ఒక మరణం అంత సింపుల్గా పరమాత్మ 11 డెన్సిల్కి రాస్తే ఒక జననానికి 52 డెన్సిల్ మోస్తుంది ఆ ఆడబిడ్డని కనడానికి. ఒక స్త్రీ పురిటి నొప్పులు 52 డెన్సిల్ అమ్మ. మరణం 11కే రాసి ఉంటే 52 మోస్తుంది ఆ తల్లి. ఆవిడ ఆదిపరాశక్తి. అంటే మరణాన్ని కూడా నీవు 4 సార్లు జయించేసి ఒక పుత్రుడిని ఒక స్త్రీని పెట్టావు కదా అమ్మ, నీ శక్తి అది అని చెప్పేసి పార్వతీమాతకి ఇచ్చారు. ఎందుకంటే జగన్మాత కాబట్టి.